హనుమంతుడు పెరిగే కొద్దీ ఆకతాయి పనులు చేస్తూ తిరిగేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజన హనుమంతుడితో, నాయనా, కిష్కింధలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్ములున్నారు. మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్లను ఇంద్రుడికి సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు. అయితే వాళ్ళు నీకు మేనమామలవుతారు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు. ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేవు సుమా అన్నది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కింధకు వెళ్ళాడు. వాలి సుగ్రీవులు అతన్ని ఆదరించారు. లోకాలను రక్షించడానికి పుట్టిన ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయడమేమిటో బ్రాహ్మణులకు అర్థం కాలేదు. ఏదన్నా అతను సుగ్రీవుడికి మంత్రి కదా, పోనీ శాపం ఇద్దామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది కదా. అంతేకాక ఇంత మహాశక్తిమంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడా? అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండమన్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడిగా మారిపోయాడు. కొడుకులో ఈ మార్పు చూసి అంజనా కేసరి తృప్తిపడ్డారు. హనుమంతుడికి ఆ తర్వాత వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకుని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్లి నమస్కారం చేశాడు. సూర్యుడు సంతోషించి, సంకల్పసిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పనిమీద వచ్చావు అని అడిగాడు. స్వామీ, నీ దగ్గర శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు. బాగానే ఉంది, కాని నేను మేరుపర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను. నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుందే అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయపర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమన్నారా, లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా చెప్పండి అని సూర్యుణ్ణి అడిగాడు. సూర్యుడి మాటకు సంతోషించి, నాయనా, నీ వంటివాడు సృష్టిలో మరెవడూ లేడు. 2 కొండల మీద పాదాలుంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు దేవతలు హనుమంతుణ్ణి చూసి నమస్కారాలు చేశారు. సూర్యుడు పొందిన ఆశ్చర్యం, సంతోషం అంతా ఇంతా కాదు. ఆయన హనుమంతుడితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి, నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే కాని నేను నీకు ఏం ఉపదేశించగలను అని అడిగాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, నువ్వు ఇలా అనవచ్చునా? వేదాలకు మూలమైన వాడివి, నన్ను శిష్యుడిగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు. సూర్యుడు గడియకు 9,70,000 యోజనాల వేగంతో నడుస్తూ ఉన్నా అంత వేగంతోనూ హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవలసినదంతా స్మృతి పురాణాలతో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకుని కిష్కింధకెళ్ళి తన సంగతులన్నీ చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడి పట్ల హెచ్చు ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు. వాలి సుగ్రీవులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్ష విరజుడు చనిపోయినాక వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి బలపరాక్రమాలు సాటిలేనివి. అతనితో యుద్ధం చేసి ఎవరూ గెలవలేరు. రాజులందరినీ జయించిన మదంతో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతన్ని యుద్ధానికి పిలిచాడు. వాలి రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని చావచిత కొట్టేశాడు. తర్వాత రావణుడు వాలితో స్నేహంగా ఉంటూ వచ్చాడు. తర్వాత వాలిని ఓడిద్దామని దుందుభి అనే రాక్షసుడొచ్చి మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు దుందుభితో, బాబూ, నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు. నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే. నువ్వు మధువనానికి వెళ్ళి
వాలిని పిలుచుకుని యుద్ధం చేసుకో అన్నాడు. ఆ మాట విని దుందుభి మధువనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. మధువనం కిష్కింధకు బయటకు ఉంది. వాలి దుందుభి పిలుపు విని వచ్చి యుద్ధంలో వాణ్ణి చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు. దుందుభి కళేబరం దూరాన ఉన్న ఋష్యమూక పర్వతం మీద పడింది. వాడి రక్తం ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదికి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు. తర్వాత వాలికి దుందుభి కొడుకైన మాయావితో వైరం వచ్చింది. దుందుభిని వాలి చంపడమే కాక ఒక స్త్రీ విషయంలో కూడా మాయావికి వాలికి వైరం ఏర్పడింది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధ నగరం ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తార వద్దని వారించబోయారు. కాని వాలి వినలేదు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు. అన్నదమ్ములిద్దరూ వస్తుండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్లారు. మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్లకంపలో కప్పి ఉన్న ఒక కుండ గుహలోకి ప్రవేశించాడు. నేను మాయావిని హఠమార్చి వచ్చేదాకా నువ్విక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాలి కూడా గుహలోకి ప్రవేశించాడు. వాలి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమోనని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో గుహలోంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది. పైగా అరుపులు రాక్షసుడివా వాలివా సుగ్రీవుడికి అర్థం కాలేదు. సుగ్రీవుడు తన అన్న కూడా ఇన్నాళ్లు రాకపోయేసరికి వాలి కోసం దుఃఖించి ఆ గుహకి ఉన్న రంధ్రానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. అయితే నిజానికి వాలి చేతిలో మాయావి చచ్చాడు. రంధ్రానికి కొండరాయి కప్పిపెట్టి ఉన్న కిష్కింధకు తిరిగి వచ్చాడు వాలి. తిరిగి వచ్చిన వాలికి సుగ్రీవుడు గౌరవంగా నమస్కారం చేశాడు. వాలి సుగ్రీవుణ్ణి ఆశీర్వదించక అతన్ని కోపంగా చూసి తిట్టిపోశాడు. సుగ్రీవుడు నువ్వే రాజువు, నేను యువరాజును అంటూ తన కిరీటం తీసి వాలి పాదాల వద్ద పెట్టి నన్ను అపార్థం చేసుకోకు అన్నా అని వాలికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాలి కోపం పోగొట్టడానికి సుగ్రీవుడు ఆహా అన్నా, నువ్వు శత్రువుని చంపి తిరిగి రావడం నా మహాభాగ్యం. అంతకన్నా మాకందరికీ సంతోషమేమున్నది? నేను బిలం దగ్గర ఎంతోసేపు నిలబడ్డాను. అందులో నుంచి రక్తం బయటికి వచ్చినప్పుడు నాకు కలిగిన దుఃఖం ఏమని చెప్పను? ఆ రక్తం నీడని భ్రమపడి రంధ్రానికి కొండరాయి అడ్డుపెట్టానే కాని నాకు వేరే ఉద్దేశం లేదు. నేను రాజ్యాభిషేకం కోరలేదు. పౌరులు మంత్రులు నేను రాజునవ్వాలని పట్టుబట్టి నాకు రాజ్యాభిషేకం చేశారు. నువ్వే తిరిగి వచ్చాక ఇప్పుడు ఆ కోరిక లేదు అని చెప్తున్నా సుగ్రీవుడి మాటలను వాలి వినిపించుకోలేదు. అతను అందర్నీ పిలిచి వారి ఎదుట సుగ్రీవుణ్ణి నానా మాటలు అన్నాడు. వీడు నేను మాయావిని తరుముకుంటూ వెళ్ళాం. మాయావి ఒక భయంకరమైన బిలంలో దూరాడు. వాణ్ణి చంపిగాని కిష్కింధకు తిరిగి రానని శపథం చేసి ఈ సుగ్రీవుణ్ణి బిలద్వారం వద్దనే ఉండమని చెప్పి లోపలికి వెళ్లాను. బిలంలో నాకు మాయావి ఒక పట్టాన దొరకలేదు. శ్రమపడి వాణ్ణి వెతికి పట్టుకుని చంపి వాడి వాళ్లనందర్నీ చంపి తిరిగి వచ్చేసరికి బిలద్వారం కూడా నాకు కనిపించలేదు. సుగ్రీవా అని కేకలు పెడితే జనాలు రాలేదు, జవాబు రాలేదు. ఈ దుర్మార్గుడు రాజ్యం కోసం ఆ బిలాన్ని మూసి నన్ను బయటికి రాకుండా చేద్దామనుకున్నాడు. బిలానికి అడ్డంగా ఉన్న రాతిని తన్ని పగలగొట్టి వచ్చేశాను అంటూ వాలి సుగ్రీవుణ్ణి కట్టుబట్టలతో వెళ్లగొట్టాడు. సుగ్రీవుడు వాలి భయం కొద్దీ ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. ఈ వనవాసంలో సుగ్రీవుడి వెంట హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, వివిధుడు అనే వానరులు అతని మంత్రులుగా ఉన్నారు. సుగ్రీవుడి వెంట ఉంటున్న సమయంలోనే హనుమంతుడికి రాముడితో పరిచయం కలిగింది. ఆ వివరాలు వచ్చే వారం ఎపిసోడ్లో చెప్పుకుందాం.